కాబోయే అమ్మలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వాల ప్రకటనలు ఒకవైపు ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం కనీస సౌకర్యాల కోసం గర్భిణీలు పడుతున్న ఇబ్బందులు మరోవైపు కనిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి చేరుకోవడం కూడా కష్టంగా మారుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని జిల్లెడ, మురళిగూడ గ్రామాల్లో గర్భిణీల పరిస్థితి దీనికి నిదర్శనంగా మారింది. నెలవారీ వైద్య పరీక్షల కోసం కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన 6 గర్భిణీలు నరకయాతన అనుభవించారు. సరైన రహదారి లేకపోవడంతో ఉదయాన్నే గ్రామం నుంచి కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి గుట్ట ప్రాంతానికి చేరుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి బొలెరో వాహనంలో మరో 3 కిలోమీటర్లు ప్రయాణించి కమ్మార్గం చేరుకున్నారు. అనంతరం 108 వాహనం ద్వారా కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మొత్తం ప్రయాణంలో స్థానిక ఆశా కార్యకర్తలు వారికి అండగా నిలిచారు. వర్షాకాలం వచ్చిందంటే తమ గ్రామాల నుంచి బయటకు రావడం మరింత కష్టమవుతోందని గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రసవ సమయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీల ఆరోగ్యం, అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి మారుమూల గ్రామాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.